ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు టోర్నీ నిర్వాహకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025లో జరగాల్సిన 17 మ్యాచ్లు దేశంలోని 6 ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మే 17న బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మధ్య మ్యాచ్ తో టోర్నీ మళ్లీ ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం లీగ్ దశ మే 27న ముగియనుండగా మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్ 2 మ్యాచ్లు జరుగుతాయి. ఇక చివరిగా ఫైనల్ మ్యాచ్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇకపోతే గత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 కీలక మ్యాచ్లను బీసీసీఐ తాజా షెడ్యూల్లో తొలగించింది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరం ప్రస్తుతం రెడ్ జోన్ కింద ఉండడంతో భద్రతా పరంగా పూర్తి హామీ ఇవ్వలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ అభిప్రాయపడడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో జరగాల్సిన ఒక లీగ్ మ్యాచ్ ను కూడా ఢిల్లీకి తరలించింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక మిగతా మ్యాచ్లు బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, ముంబై వేదికలపై కొనసాగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల ఖచ్చితమైన వేదికల వివరాలను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు రద్దు కావడంపై స్థానిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నగరానికి టోర్నీలో భాగస్వామ్యం లేకుండా చేయడం తీవ్రంగా మిగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అవసరమైన భద్రత కల్పించలేమన్న కారణం వల్లే హైదరాబాద్ మ్యాచ్లకు దూరమైనట్లు తెలుస్తోంది. కాగా భారత్, పాక్ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. ఇక మిగిలిన మ్యాచ్లను కూడా నిలిపివేస్తూ బీసీసీఐ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.